హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉలవచారు బిర్యానీ. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఉలవచారుతో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, పావు కప్పు బీన్స్, పావు కప్పు కాలీఫ్లవర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈలోపు మనం రైస్ కుక్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అరగంట సేపు నానబెట్టిన రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. ఒకసారి అంతా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. మనకి ఇలా ముక్కలు ఉడికిపోయాక కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఉలవచారు వేసుకోవాలి. మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఉలవచారు దొరుకుతుంది. నేను ఇక్కడ 1/2 కేజీ ప్యాకెట్ తీసుకొని వేసాను. అంతా ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. మనకి ఉలవచారులో ఆల్రెడీ సాల్ట్, కారం ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. ఇలా రైస్ 80% ఉడికాక వాటర్ వడగట్టుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. మనకి ఉలవచారు కూడా కొంచెం దగ్గరగా అయింది కదా, ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక 1 టీ స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. లాస్ట్గా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది బిర్యానీలో. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అడుగు నుండి ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత వేడిగా సర్వ్ చేసుకుంటే మనకి ఉలవచారు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఉలవచారుతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తయారు చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.